ఫ్రెండ్స్, దిస్ ఇస్ మంజులా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఒక బర్త్డే పార్టీకి అయితే వెళ్ళాను. బర్త్డే పార్టీ చూపించే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. బర్త్డే వచ్చేసి మా చెల్లె వాళ్ళ కొడుకు ఫస్ట్ బర్త్డే మైసిగండిలో చాలా గ్రాండ్ గా చేశామన్నమాట, ఒక కన్వెన్షన్ హాల్లో. చెల్లి అంటే మా పిన్ని వాళ్ళ కూతురు, తనే మా పిన్ని అంటే మా అమ్మ వాళ్ళ చెల్లి. ఈ బర్త్డే రోజే ఒక బర్త్డే కూడా ఉండే. ఎవరిది బర్త్డే అంటే మా బాబాయ్ బర్త్డే కూడా సెలబ్రేట్ చేశాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మేము వెళ్ళేసరికి బర్త్డే పార్టీ అయిపోతుందేమో అనుకున్నాం, కానీ వెళ్ళేసరికి ఇంకా స్టార్టే కాలేదన్నమాట. అప్పటి వరకు వీడియో అయితే తీసుకుందామని వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ మా చిన్నోడు బెలూన్ తీసుకొని చాలా హ్యాపీగా ఆడుతున్నాడు చూడండి. బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది. బర్త్డే బాయ్ అయితే చాలా ఏడుస్తున్నాడు. అందరినీ ఒకే దగ్గర ఒకేసారి చూసేసరికి చాలానే ఏడుస్తున్నాడు అనమాట. కేక్ కూడా కట్ చేస్తలేడు. వాళ్ళ మమ్మీ దగ్గర కూడా ఉంటలేడు. వాళ్ళ అమ్మమ్మ కావాలంట వాడికి. కూడా కట్ చేయకుండా వాళ్ళ అమ్మమ్మ ఎక్కడ సైడ్ ఉందో అని వెతుకుతూ ఉన్నాడు చూడండి. ఫైనల్ గా కేక్ అయితే కట్ చేసేసారు. కేక్ కట్ చేసిన తర్వాత బాబుకి తినిపిస్తే అస్సలు తింటలేడు అనుకోండి. ఇప్పుడు కేక్ కట్ చేసిన తర్వాత ఏముంటది, ఫొటోస్ దిగడం. మా ఫ్యామిలీ అంతా కలిసి ఫొటోస్ అయితే దిగడం. అందులో 4 అయితే మిస్ అయ్యారనమాట. మా తమ్ముడు, మా మమ్మీ, చెల్లి, ఇంకా మా పెద్ద బాబు వాళ్ళైతే మిస్ అయ్యారు. తర్వాత సింగిల్ ఫొటోస్ అయితే దిగినాం. సింగిల్ ఫ్యామిలీ నుంచి ఇది మా ఫ్యామిలీ దిగినాం. తర్వాత మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత మా చెల్లి వాళ్ళ దిగామన్నమాట. కేక్ కటింగ్ అయిపోయింది, ఫొటోస్ దిగడం అయిపోయింది. ఇప్పుడు మిగిలింది అన్నం తినడమే. ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా కలిసి ఒక సైడ్ అయితే కూర్చున్నాం అన్నం తినడానికి. మా బంజారాలో అయితే సుక్కా ముక్కా లేనిది ఏ దావత్ కూడా, ఏ ఫంక్షన్ కూడా అవ్వదన్నమాట. ఫ్యామిలీ అంతా కలిసేది ఏ మ్యారేజ్ కో ఫంక్షన్స్ లోనే కదా. అలాంటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఫ్యామిలీ అంతా కలిస్తే. కానీ కొందరికి ఫ్యామిలీ అంతా కలిస్తే అస్సలు ఓర్వలేరన్నమాట. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంటారు. ఆ హ్యాపీ మూమెంట్ ని కూడా పాడు చేసేస్తారు కొందరు. అలాంటి వాళ్ళ నుంచి ఎంత దూరం ఉంటే అంత మంచిది మనకు. అలాంటి వాళ్ళ గురించి ఎంత చెప్పినా మన టైమే వేస్ట్ అవుతుంది, కానీ వాళ్ళు మాత్రం మారరు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు అని మీకు డౌట్ రావచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు మనతోని మంచిగా ఉంటూ వెన్నపోటు పొడుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్త ఉండమని చెప్తున్నా అంతే. ఇక్కడ మా బాబాయ్ బర్త్డే అయితే స్టార్ట్ చేసేసాం. మేమందరం కలిసి మా బాబాయ్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసామన్నమాట. ఇప్పుడు మా పిన్ని బాబాయ్ వాళ్ళకు మా అమ్మ నాన్న వాళ్ళు అయితే కేక్ అనేది తినిపిస్తున్నారు. తర్వాత మేమైతే తినిపించాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.